మరణం మన చేతుల్లో ఉంది. మనం పోవాలంటే పోతాం, ఉండాలంటే ఉంటాం. సార్ అన్నాడు కదా, మనమంతా 1000 ఏళ్ళు జీవిస్తామని. యద్భావం తద్భవతి. 1000 ఏళ్ళు జీవించేటప్పుడు కరోనా మనల్ని ఏం చేస్తుందండి? ఇక్కడ మన భావన, మన మాట చాలా గొప్పవండి. నేను దాని మీద ఎంతో పరిశోధన చేశాను. ఒక భావన వచ్చి బ్రహ్మాస్త్రము, మాట రామబాణం. దేవుడి ఆయుధాలు ఇవి. మనం దేవుళ్ళు కదా, ఆయుధాలు వద్దా మనకు? ఆయుధాలు ఏమిటి? భావన, వాక్కు. ఈ రెండిటితో ఏమైనా సాధించవచ్చు. సాధ్యము కానిదేది లేనే లేదు. మరి స్వీకరించడం జ్ఞానం అంటే శ్రీరామ భగవానుడికి ఉదయం పట్టాభిషేకం జరగాలి. జరిగిందండి? జరగలేదు. వనవాసం వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఎలా వెళ్ళాడు? సంతోషంగా కైకేయి మాతకు పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి, నాకెంత గొప్ప భాగ్యం ఇచ్చావని తండ్రి కాళ్ళకు నమస్కరించి, నీ వాక్కును నేను శిరవహిస్తున్నాను అని ఆనందంగా వెళ్ళాడా, ఏడుస్తూ వెళ్ళాడా? ఏమండి? దేవుడు అంటే అదేండి. ఆ రాముడిలాగా పట్టాభిషేకం జరగాల్సింటే అడవుల పాలే 14 ఏళ్ళు అడవుల్లో ఉన్నాడు కదా, మనం కూడా అలా స్వీకరిస్తే దేవుడవుతాం. చెప్పుకుంటే కాదు దేవుడని కదండి. జననం మధురం, మరణం మధురం. పుట్టినా మధురమే, పోయినా మధురమే. అందుకే సార్ అంటాడు, పుట్టినరోజు పండుగ కాదు బాబు, డెత్ డే సెలబ్రేషన్ చేసుకోవాలి. కేక్ తెచ్చి కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలంటాడు. మా నాన్నగారు శరీరం వదిలినప్పుడు మా అమ్మగారు ఏడవద్దండి, మేము ఎవరు ఏడవలేదండి. మన పత్రిసార్ ద్వారా మాకు జ్ఞానం వచ్చింది. చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు మా నాన్న, ఏం బెడ్ రిడన్ కాదు. వీధిలో నుంచి వస్తున్నాడు ఇంటికి, వీధిలోనే పోయాడు. కానీ మా అమ్మగారు ఏడవద్దనింది. ఎందుకు? మా అమ్మగారు కూడా బాగా ధ్యానం చేస్తున్నారు, ఆమెకి జ్ఞానం అంతా ఉంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎందుకండి ఏడుపు? ఎంత ధ్యానం చేసినా ఆ ఏడుపు ఉండకూడదు. భగవద్గీత చెప్తుంది, ఎవరికి దుఃఖము లేదో, ఎవరికి భయము లేదో వాడు జ్ఞాని అని. వాడే దేవుడు. ఏ క్షణం దేనికైనా కానీ, ఒక మరణం కానీ జననం కానీ సమానమే కదా. పుట్టినరోజు ఎంత ఆనందమో, మరణించిన రోజు కూడా అంత ఇంకా ఆనందపడాలి. ఎందుకు? ఆత్మ స్వర్గలోకానికి వెళ్తుంది, ఉన్నత లోకానికి వెళ్తుంది, ఇంకా ఎదగడానికి వెళ్తుంది ఆత్మ. ఆనందమా ఆ వ్యక్తికి? దుఃఖమా? ఆనందం. ఆ వ్యాధి నుంచి బయటపడి ఆనందంగా ఉన్నాడు, స్వర్గలోకాన్ని పోతాడు, ఇంకా ఆనందంగా ఉంటాడు. మరి ఎందుకు ఏడుపు? అందుకే శక్తి, జ్ఞానము, స్థితి 3 ఉన్నాయండి. ఇవి గొప్ప సంపదలు. ఎంత డబ్బు సంపాదించాం, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నాం, ఎన్ని కేజీలు నగలు సంపాదించాం కాదు. ఆ సంపద కాదండి, అది ఆనందాన్ని ఇవ్వదు. శక్తి సంపద, జ్ఞాన సంపద, స్థితి సంపద. ఈ 3 సంపాదించుకోవడానికి ఒక్క మార్గం ఏమిటంటే ధ్యానము. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నారు. అనంతమైన సాధన చేయాలండి. నేను 97 ఆగస్టు 3వ తేదీ పత్రిసార్తో నేను ధ్యానం నేర్చుకున్నా. మరుసటి రోజు నుండి షాప్ 9 గంటలకు తాళం వేసి ఇంటికి వస్తే కాస్త తిని అలా కూర్చునేవాడిని. తెల్లవారు 2, 3, 4, 5 అలా కూర్చునేవాడిని. నా భార్య లేవండి, పడుకోండి, ఒక 2 గంటలైనా షాప్కి వెళ్ళాలి కదా అంటే అప్పుడు పడుకునేవాడిని. పగలు 5 నిమిషాలు 10 నిమిషాలు తీరిక దొరికినా ధ్యానం చేసేవాడిని. కళ్ళు మూసినా తీసినా నా మనసు పక్కకు పోకుండా నాతో పెట్టుకునే ప్రాక్టీస్ చేశానండి. నేను చేసిందంతా ఇంకేం చేయలే. అది ఈరోజు నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ శక్తి, జ్ఞానము, స్థితిని నేను సంపాదించుకున్నాను. శక్తి, జ్ఞానం అంటే అందరికీ తెలుసండి. కానీ స్థితి ఉంది కదా, ఇది చాలా ముఖ్యమైనది. ఎవరన్నా ఏడుస్తుంటారండి ఏదో బాధపడి. మనసు గట్టి చేసుకో, రాయి చేసుకో అంటే ఏమండి? ఉడకబెట్టాలా, ఎండబెట్టాలా? గట్టిగా అవుతుందా? ఏం చేస్తే గట్టి అవుతుందండి?
బాగా సాధన చేయాలి, అనంతమైన సాధన చేయాలి. శ్రీరామ భగవాడు అనంతమైన సాధన చేశాడు కాబట్టి అడవులకి హ్యాపీగా వెళ్ళిపోయాడు. కృష్ణ భగవానుడు రాయబారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారు కౌరవులు, కానీ ఆయన యుద్ధంలో సైన్యాన్ని ఇచ్చి సహాయం చేశాడండి. అదండి దైవత్వం, అది స్థితి. జీసస్కు మేకులు కొట్టారు, చేతులకి కాళ్ళకు తలకు. ఏమన్నాడు మహానుభావుడు? ఓ లార్డ్, వీరికి ఏమీ తెలియదు, క్షమించండి అన్నాడు. అటువంటి స్థితి మనం ఎందుకు సంపాదించుకోలేము? ఎందుకు సాధ్యం కాదు మనకు? నేను సార్ గోవాలో కూర్చున్నాను బీచ్లో, సముద్రాన్ని అడిగా, మాస్టర్ మీ నుండి నేను ఏం నేర్చుకోవాలి? నా ఒడ్డున మహాపర్వతం ఉంటుంది, నేను ఎంత కుట్టినా నేనే వెనక్కి తిరిగిపోవాల్సిందే, కానీ ఆ పర్వతం చెక్కు చెదరదు. మనము కూడా ఆ పర్వతంలాగా ఉండాలని నాకు సముద్రం మెసేజ్ ఇచ్చింది. మీరు కూడా ఆ పర్వతం అయిపోండి. ఎవరేమన్నా మానం మధురం, అవమానం మధురం, కలిమి మధురం, లేమి మధురం, జయం మధురం, అపజయం మధురం, యోగం మధురం, వియోగం మధురం, శీతం మధురం, దుఃఖం మధురం. ఆ మధురంగా తీసుకునే స్థితి ఊరికి రాదండి. అనంతమైన సాధన చెయ్యాలి, ఎంతో సాధన చేస్తే కానీ రావు. కానీ మన భాగ్యం ఏమంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకునేటువంటి స్థితి భూమి మీద ఉందండి. అది ఇప్పుడున్నటువంటి స్థితి. ఎందుకంటే నేను 1997లో ధ్యానం మొదలుపెట్టినప్పుడు ధ్యానం కుదరడానికి, ఒక స్థితి చేరుకోవడానికి ఒక 2 గంటలు పట్టేదండి. ఇప్పుడు ఎలా ఉందంటే కళ్ళు మూస్తే ఆ స్థితిలో వస్తుంది. ఏం జరుగుతోంది? ఎందుకు అలా అంటే ఈ భూమి ఇప్పుడు 5th డైమెన్షన్లో ఉన్నాను, 5వ డైమెన్షన్లో ఉంది, 3rd డైమెన్షన్లో లేదు. మనమందరము ఈ 30 సంవత్సరాల్లో అనేకమైన పిరమిడ్లను నిర్మించి ఎందరినో శాకారులుగా మార్చి మనమందరము ఎంతోమంది లెక్కలేనంత ధ్యాన యోగులు కావడం వల్ల భూమిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా 2019 మహిళా ధ్యాన మహాచక్రంతో ఒక అద్భుతమైన మార్పు వచ్చిందండి ఈ భూలోకంలో. ఆ మహిళా శక్తి చాలా గొప్పదండి. ఒక్కసారి ఆ శక్తి కరోనాను తీసుకొచ్చేసింది, మగవాళ్ళంతా ఇంట్లో పడేసింది. అనంతమైన శక్తి మహిళా శక్తి కదండి. ఇప్పుడు ఈ శక్తి మళ్ళీ 2020లో మహిళా శక్తి, ఇది ఏం చేయబోతుందో చూస్తున్నాను నేను. అదేమో కరోనాను తీసుకొచ్చింది, ఈ శక్తి ఏం తీసుకొస్తుందో తెలీదు. కనుక మనము ఇప్పుడు భూమి మీద జీవిస్తున్నది మన భాగ్యం. ఈ లోకంలో మనం పుట్టాం, మన భాగ్యం. మన గురువు గారితో ఉన్నామే, అది మహద్భాగ్యం. ఎందుకంటే ఏ గురువు కూడా ఇంత స్వేచ్ఛ ఇవ్వలేదండి మనకు, ఎవరు ఇవ్వలేదు ఈ భూమి మీద. ఈ సంస్థలో అన్నిటికన్నా గొప్పది స్వేచ్ఛ. ఎవరైనా ట్రైనింగ్ లేదు మనకు, క్లాస్ ఎలా చెప్పాలి, ఇలా చెప్పాలి, సిలబస్ చెప్పాలని ఉందా? లేదు కదా, ఏం లేదండి. మనం ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్.